ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న వస్తువుల కల్పనపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కరీంనగర్ జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. దేవాలయం పక్కనే ఉన్న ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ కోనేరు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2 వారాల కిందట నీరు పూర్తిగా ఇంకిపోయి బురద తయారైంది. ధర్మగుండంలో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. పక్కకే ట్యాప్స్ ఫిట్ చేశారు, అయినప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు స్నానాలు చేయడానికి. ఇక్కడ ధర్మగుండంలో వాటర్ సప్లై మంచిగా ఏర్పాటు చేయాలని అధికారులను కోరుకుంటున్నారు. కోనేరులో నీరు లేకపోవడం వల్ల పుణ్యస్నానాలు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం కేవలం 20 నీటి పంపులను అదనంగా ఏర్పాటు చేశారు. ఇవి ఏ మేరకు సరిపోవడం లేదు. వేసవి సెలవులు కావడంతో రద్దీ బాగా పెరిగి స్నానాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దేవుని దర్శనానికి వస్తే నీళ్ళు ధర్మగుండంలో స్నానాలకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నల్లల కాడ చేస్తే చాలా మంది ఉన్నారు, బాగా ఇబ్బంది అవుతుంది. గుండంలో మాత్రము నీళ్లు లేవు, దానికి భక్తులు చాలా ఇబ్బందిగా ఎదురవుతున్నది. ఇక అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి ఈ నల్లాల్లో మాత్రము నీళ్లు సరిపోవడం లేదు కాబట్టి తొందరగా ఏర్పడేందుకు మేము కోరుతున్నాం. అధికారులు తక్షణం స్పందించి పుణ్యస్నానాలకు తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.